శ్రీరాముడికి చాలా బాధ, అంటే మనోచింతన. కొన్ని రోజులు అసలు మాట్లాడకపోయేవాడు బాధ. అంత రాజ్యము రాకుమారుడు తండ్రి కూడా అర్థం కాదు. అప్పుడు వశిష్ఠ మహర్షిని పిలిపిస్తాడు, రాముడు ఎందుకు ఇలా అవుతున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి రాముడిని చూసి అర్థం చేసుకుంటాడు. అపశక్తిపాతం చేస్తాడు. రాముడి శక్తిపాతం చేస్తే అప్పుడు ధ్యానంలోకి వెళ్ళి ఆత్మలో లీనమైంది. అహం బ్రహ్మస్మి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆయన ఆత్మచింతన అంటే మనో వ్యాకులత అంత దూరమై అప్పుడు సమాధానం లభించి సాక్షాత్కారం లభించినాక అప్పుడు అహం బ్రహ్మస్మి ఆత్మనే దేవుడని అప్పుడు చెప్పగలిగాడు. జయ జయ రామకృష్ణ హరి అన్నారు. అందుకని జయ జయ రామకృష్ణ హరి అంటే ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది అన్నారు. జయ జయ ప్రతి నీలో అందరిలో ఆత్మ ఉంది. అందుకని ఆత్మనే రాముడు. జయ జయ రామకృష్ణ. ఆత్మయే రాముడు, ఆత్మయే కృష్ణుడు, ఆత్మయే సాయిబాబా, ఆత్మనే గులాబీ బాబా. ఎన్ని గ్రంథాలు శోధించినా ఎవరెవరు ఏ పూజలు చేసినా వారు మనకు సాక్షాత్కారం అయితే వాళ్ళే నిజంగా మనకు దేవుడు. అనగా జేజే అర్థం అంటే కనబడే ప్రతి ఒక్కరూ రాముడు కృష్ణుడు హరితో సమానం. రాముడు కృష్ణుడు మనుషుల ఆత్మ ఉంటేనే మనము వాళ్ళకు నమస్కరిస్తున్నాం. ఆత్మ లేకుంటే శరీరానికి ఎవరైనా నమస్కరిస్తారా? శరీరం ఉంచుకోరు కూడా, దాన్ని భయపడతారు. వచ్చి స్నానాలు చేస్తారు, మరి శరీరాన్ని ముట్టుకున్న పోయొచ్చిన మరి అప్పటిదాకా శరీరంతో మనిషితోనే ఉన్నాడు కదా. మరి శరీరాన్ని ముడితే ఏమైతుంది? మరి స్నానం చేయకుండా ఏమైతుంది? ఇంట్లోకి వస్తే శరీరం ఉంది కదా మనిషి. మనం ఏదైతే శరీరాన్ని దృష్టి చేస్తున్నామో ఆ శరీరాన్ని వచ్చి మళ్ళీ స్నానం చేస్తారు. ఇంట్లోకి వస్తారా? రారు. బయట కాళ్ళు కడుక్కొని వస్తారు. మళ్ళీ స్నానాలు చెరువులలో ముట్టుతారు. మనం పాటిస్తాం ముట్టుడు అని. 5 రోజులు 10-11 రోజులు ముట్టుడు. మరి ఆత్మ ఎటుపోయింది? మరి అన్ని రోజులు ఉండే కదా ఆత్మ. అందుకనే ఆత్మనే దేవుడు. ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఈ దేహం అనే దేవాలయంలో ఉన్నప్పుడే నీ ఆత్మ దేవుడిని నీకు దర్శించుకొని రామశంకరుడు కూడా మన ముందే పంపిస్తాడు ఇక్కడ. కానీ దాన్ని మర్చిపోతాం. పిండం గర్భంలో ఉన్నప్పుడు సమాధి స్థితిలో ఉంటుంది అది. అప్పుడు మాట ఇస్తుంది భగవంతుడికి, నేను నిన్ను దర్శించుకుంటా అని. సమాధి స్థితిలో ఉంటుంది అప్పుడు పిండం 9 నెలలు. ఎప్పటికైతే భూమిపై జన్మించగానే ఆ ఆజ్ఞ అదేంటి ఉపదేశం మాట ఇచ్చింది మర్చిపోతుంది. ప్రాపంచికంలో పడిపోతుంది. జీవి మాయాలోకంలో పడిపోతుంది.